హలో నేను విశ్వేశ్వరరావు. భారత్లో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్ని ప్రైవేట్ చేయటమే మార్గము డిఫాల్టర్స్ లిస్టు పెరగకుండా ఉండటానికి అనేది ఒక వాదన. మరొకటి ఏంటంటే ఇప్పుడుగా లోన్స్ ఇచ్చేసి కొంతమంది ఎగ్గొట్టడం కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ బ్యాంకులు ఉన్నాయి. ఈ నేషనల్ బ్యాంకులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్లు చేస్తే ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి విదేశాలకి లండన్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తుంది డెడ్ ఎకానమీ అని చెప్తున్నారు. మరి మనది భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనా? మనం నమ్ముదామా ట్రంప్ చెప్పింది అని అంటే? మనం రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్ మొత్తం మీద 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమో డెడ్ ఎకానమీగా కనిపిస్తున్నాయి. మరి అసలు వాస్తవం ఏంటి అనే దాని మీద మనకున్నటువంటి సమాచారాన్ని సేకరించి కనుక చూస్తే మేడిపండులాగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే డిఫాల్టర్స్ లిస్టు పెరిగిపోతూ ఉంది. బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదు. అలాగే పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కొందరు నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు ఎల్ఐసి, ఇలాంటివన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ అసలు నిలబడుతుందా లేదా, బ్యాంకింగ్ వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ వస్తేనే, విదేశీ బ్యాంకులు ఎక్కువ వస్తేనే మన ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంకుల్లో కూడా, బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎఫ్డిఐల్ని అలౌ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ మీద నేను కూడా నాకున్నటువంటి కొంత నాలెడ్జ్ మేరకు నేను గూగుల్ని అడిగాను. గూగుల్ని అడిగితే గూగుల్ ఏం చెప్తుందంటే 25 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఈ నల్ల కుబేర్లు ఎగ్గొట్టారో 25 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి సామాన్యుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని ట్యాక్స్ రూపంలోనో, లేదంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలోనో, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనో బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బుని, అలాగే ప్రభుత్వానికి కట్టినటువంటి ఈ డబ్బుని మొత్తాన్ని 25 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది. కొంతమంది అంటే ఈ విధంగా ఎగవేతలు ఉంటే బ్యాంకులు ఎందుకు వసూలు చేయలేకపోతున్నాయి? అదే ఒక సామాన్యమైన రైతు, లేదా ఒక సామాన్యమైన వ్యాపారి, చిన్న వ్యాపారి, మధ్య తరగతి వ్యాపారి కనుక బ్యాంకు డిఫాల్ట్ అయితే ఇమీడియట్గా వచ్చి వేలం వేస్తారు, లేదా ఇమీడియట్గా అతని మీద చర్య తీసుకుంటారు. 1-2 నెలలు ఈఎంఐ కట్టకపోతే కారుది, ఇమీడియట్గా మీ ఇంటికి వస్తారు. 1-2 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఫ్లాట్ది, ఇమీడియట్గా ఇంటికి వస్తారు. కానీ ఒక రిలయన్స్, లేదంటే ఇంకొక కింగ్ఫిషర్, ఇలాంటి వాటి వారికి వెళ్ళరు. పైగా ఇప్పుడు దివాలా చట్టాన్ని దాన్ని తీసుకొచ్చారు. విల్ఫిల్ డిఫాల్టర్స్ అని అంటున్నారు. వాళ్ళు విల్ఫిల్ డిఫాల్టర్స్గా మారి బ్యాంకులను బురిడి కొట్టించేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్కి వెళ్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వదిలేస్తున్నారు. ఉదాహరణకు నేను చెప్తా, హైదరాబాద్ బేస్కు సంబంధించినటువంటి ఒక మీడియా హౌస్ 2012 ఆ ప్రాంతంలో 25 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది బ్యాంకుల నుంచి. అది వడ్డీతోటి దాదాపుగా 125 కోట్లు అయింది. కానీ అతను కట్టకపోతే వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళారు. ఒక పొలిటీషియన్ చేత ఫోన్లు చేయించుకొని వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి 50 కోట్లు కట్టమంటే బ్యాంక్ వాళ్ళు నేను అది కూడా కట్టలేనంటే 25 కోట్ల రూపాయలు అసలు కట్టించుకొని వదిలిపెట్టేశారు. అంటే 125 కోట్లు కట్టాల్సినటువంటి ఆ మీడియా అధిపతి 25 కోట్లు కట్టి బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి ప్రాక్టీస్ బ్యాంకుల్లో నడుస్తూ ఉంది. మరి అతను 100 కోట్లు ఇక్కడుండే అతను 100 కోట్లు కనిపించాడే ప్రాఫిట్ అయ్యి, మరి భారతదేశ వ్యాప్తంగా విల్ఫుల్ డిఫాల్టర్స్ వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి ఏ విధంగా డబ్బులు ఎగ్గొడుతున్నారు? ఇలాంటి సిచ్యువేషన్ కనుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో 3వ స్థాయికి ఎదుగుతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆర్థికవేత్తలు వేస్తూ ఉన్నారు. సో కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నేను కొన్ని డేటా తీస్తే గూగుల్ని అడిగితే 2019 వరకే చూపిస్తుంది. ఆ తర్వాత రావట్లేదు. బహుశా
అలాంటి డేటాను కూడా రాకుండా బహుశా ఆపుతున్నారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ చూడండి టాప్ 10 అందరిది ఇలాగే టాప్ 10లో ఉండేటువంటి డిఫాల్టర్స్ లిస్టు నేను అడిగితే గూగుల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గీతాంజలి జమ్స్ 7,848 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అంటే ఎగ్గొట్టేసింది. ఇక ఎరా ఇన్ఫ్రా 5,879 కోట్లు, రిగో ఆగ్రో 4,803 కోట్లు, కాంట్రాస్ట్ స్టీల్ 4,596 కోట్లు, ఏబీజీ షిప్ యార్డ్ 3,709 కోట్లు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ 3,311 కోట్లు, విన్సమ్ డైమండ్స్ 2,931, రోటోమ్యాక్ గ్లోబల్ 2,898, కోస్టల్ ప్రాజెక్ట్స్ 2,317 కోట్లు, జూమ్ డెవలపర్స్ 2,147 కోట్లు. ఇది టాప్ 10లో ఉన్నటువంటి డిఫాల్టర్స్, ఎగ్గొట్టినటువంటి డిఫాల్టర్స్. టాప్ 10లో ఉండేటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మరి ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎలా బాగుపడుతుంది, బాగుపడే అవకాశం ఉందా అనేది మీరు ఆలోచించాలి. ఇంకా కొంత సమాచారాన్ని నేను తీశాను. మీరు కూడా గూగుల్కి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా లభిస్తుంది. మీరు కూడా చూడండి. మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్ని మనం సపోర్ట్ చేద్దామా, లేదంటే వాటిని కూడా ప్రైవేట్ చేస్తే అప్పుడు ఏ ఐసిఐసిఐ బ్యాంక్లోనో లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో పనిచేస్తాయి. అప్పుడు వాళ్ళే వసూలు చేసుకుంటారు. ఇప్పుడు చందాకొచ్చరు ఆవిడ ఏం చేశారు, 7,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ చందాకొచ్చర్ మీద చర్యలు తీసుకున్నారు కదా. అదే నేషనల్ బ్యాంకులో అయితే అంత ఈజీగా తీసుకోరు కదా. సో కాబట్టి టాప్ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఇది చూడండి, లిస్ట్ చూడండి. విన్సమ్ ఫర్ ఎవర్ ప్రీషియస్ గ్రూప్ ఇదొకటి, మళ్ళీ అంటే ఇందాకటి ఒకటి జూమ్ డెవలపర్స్, వీటిలో మళ్ళీ ఎక్స్ట్రా పెరల్, పిక్స్వాన్ గ్రూప్స్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎంత ఒకటి 17,198 కోట్లు, ఇదేమో 3,969 కోట్లు. విన్సమ్ ఫర్ ఎవర్ ప్రీషియస్ గ్రూప్ అంటుంది. చూడండి డక్కన్ క్రానికల్ 991 కోట్లు, దక్కన్ క్రానికల్ మన రాష్ట్రంది. తర్వాత ఎక్సెల్ ఎనర్జీ 652 కోట్లు, బెటా నాప్తాల్ 950 కోట్లు, జైలాగ్ సిస్టమ్స్ 440 కోట్లు, టెలి డేటా గ్రూప్ కంపెనీస్ 577 కోట్లు, వింధ్యవాసిని స్టీల్ గ్రూప్ 455 కోట్లు, ఆర్ఏ అగ్రో 313 కోట్లు, ప్యాంథర్ ఫిన్క్యాప్ 233 కోట్లు, జేబీ డైమండ్స్ 465 కోట్లు, ఇండియన్ టెక్నోమ్యాక్ 303 కోట్లు. మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాంకులో ఎలా ఇస్తున్నారు? మనకు బ్యాంక్ లోను, హౌస్ లోన్ ఏముంటే దాన్ని 100 సార్లు చెప్తారు, 100 రకాల ఎక్స్ప్రెషన్లు వేస్తారు. కానీ మరి వీళ్ళకి వందల కోట్లు, వేల కోట్లు ఇచ్చారంటే ఇక్కడ చూడండి. బ్యాంక్ వైజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఇవన్నీ. వీటిల్లో అమౌంట్ రైట్ ఆఫ్ అంటే ఎంతెంత రైట్ ఆఫ్ చేశారో లిస్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ క్వార్టర్లో 19, 21, 22 దాకా ఇచ్చారు. దీంట్లో మనకు లభించింది డేటా ఇక్కడ గూగుల్లో. సో ఇక్కడ చూడండి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, రైట్ ఆఫ్ చేశారు. కేవలం 2017 నుంచి 2022 వరకు రైట్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్ ఒక్కొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా 17,967 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్లో. రిటర్న్ ఆఫ్ అంటే రికవరీ ఫ్రమ్ రిటర్న్ ఆఫ్ అమౌంట్స్. దీని నుంచి 2,510 కోట్లు రిటర్న్ చేసిందంట. 17,000 కోట్లలో 2,500 కోట్లు రాబట్టింది. మరి మిగతా అమౌంట్ పరిస్థితి ఏంటి? అలాగే ఇక్కడ 10,000 కోట్లు ఉంటే ఇది 1,000 కోట్లు వచ్చింది. మిగతా 9,000 కోట్ల పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకునే 3,000 కోట్లు రావాల్సింటే 642 కోట్లు వచ్చింది. 8,000 కోట్లు రావాలంటే 2,000 కోట్లు వచ్చింది ఈ బ్యాంక్కి. ఇది కెనరా బ్యాంక్కి, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పగడ్బందీ అని అంటారు. దీనికి 19,666 కోట్లు ఉంటే బకాయిలు ఉంటే దాంట్లో 7,782 కోట్లు అంటే ఇంకా 12,000 కోట్లు బాకీలు రావాలి. మరి ఇన్ని రకాల బాకీలు ఇంకా రావాల్సి ఉంటే ఇక్కడ చూడండి 1,03,048 కోట్ల రూపాయలు మొత్తం రావాలి. ఇంకా ఎప్పటి నుంచి 18 నుంచి 22 దాకా, ఇంకా 23, 24, 25 డేటా లేదు. ఇంకా అది కూడా వస్తే ఎంత ఉంటుందో. మరి ఈ డేటా చూసిన తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఇలా ఉంది చూసిన తర్వాత మనం ఎక్కడున్నాం యాక్చువల్గా ఈ డేటాను చూస్తే ఈ మొత్తం నాకున్న అందుబాటులో ఉన్న డేటాని నేను చూపించాను. సో ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విల్ఫుల్ డిఫాల్టర్స్ లిస్ట్
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సెంట్రల్ రీపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ అంటే బారోయర్స్ ఇది మొత్తం చూపించారు. ఇక్కడ చూడండి, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఇన్ బ్యాంక్ 2019 నాటికి మాత్రం నాకు డేటా దొరికింది. ఇది డేటా మొత్తం 2426 మంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. ఇప్పుడు అది 2019 నాటికి ఇంకా పెరుగుంటారు. ఇప్పుడు 2426 మంది బ్యాంకులకి పెట్టేశారు సున్నం. అమౌంట్ ఇక్కడ చూడండి, అమౌంట్ 1,47,350 కోట్ల రూపాయలు వీళ్ళు 2019 నాటికి ఈ 2426 మంది డిఫాల్టర్స్ అంటే మేము కట్టలేము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టేటువంటి పెద్దలు ఉన్నటువంటి క్రమంలో భారత యొక్క ఆర్థిక పరిస్థితి మరి ట్రంప్ చెప్పినట్టు డెడ్ ఎకానమీ కింద మనం అనుకోవాలా, లేదంటే నిజంగానే సూపర్ పవర్గా మనం ఎదుగుతున్నామని చెప్పి భావించాలా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.